శ్రీదేవి శ్రీదేవి కాఫీ పట్టరా. ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది. కొంప తీసి పట్నం గాని పారిపోయిందా? రాత్రి పూలు జల్లి ప్రేమ కురిపించినప్పుడే అనుకున్నాను. రే తమ్ముడు, ఒరే 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 ఇలా రారా. ఏంటనయ్యా? ఒరే ఒరే ఇలా రా, ఇలా రా. చూడరా చూడరా. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. పిచ్చి గాడిదెల్లారా, ఏమిట్రా వెర్రికేకలు? అది కాదు బామ్మ, తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది. నా పిల్లవే కాదు బామ్మ, వదిలి కూడా పట్టం వెళ్ళిపోయింది. నోర్మయ్యంట్రా, పిల్లలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు? పిచ్చివి కావే, మంచి స్టెప్సే. లలిత, ఎంత పెద్ద బిల్డింగో చూడు. అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకోబెట్టి కట్టి నిలబెట్టుంటారు, అంతే కదా? అదేమిటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబరు. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంతకు మునిపొచ్చానా? అంకె సరిపోయింది కదా, తలుపు కొట్టి పిలిస్తే సరి. రా. శకు, రావుడు చెప్తుంది. శకు శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80వ నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు. వెళ్ళండి. అది కాదండి మా. ఎవరా పాప? ఆ పాప ఎవరైతే మీకే పానకాల్లో పడకలాగా. వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను అలా బజార్కి వెళ్ళొచ్చేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వెళ్ళి తలుపు కొట్టకు. ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు. చెప్తుంటే మీకు కాదు, సిగ్గు లేదు. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడొచ్చా? కూరలన్నీ కొనేసావా? కూరలన్నీ కొనేసా? నువ్వు కొంటావు, నాకు తెలుసు. అయ్యో, చూడండి అమ్మా, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఏమీ అనుకోకండి. ఈ మగాళ్ళ బుద్ధిలే ఇంత. 10 నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్క, మనం వెంటనే మన ఊరెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నీ మొహంలా ఉంటుంది. అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా? అది కాదక్క, ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా? మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా? అవునవును. పదా. అనయా, పప్పుచారు ఉంది, పడి చూడచ్చు. ఓహో, ఎంతైనా బామ్మ చేతి వంట కదరా. రే బంగాళదుంపను బ్రహ్మాండం. అబ్బులు, గోపి, బామ్మ తినండి రా, తినండి, బాగా తినండి.
బాగానే తింటున్నాను కదా బామ్మ. నోరుమయ్యండ్రా, మీకంటే ఆ కోతిమండ నయ్యం. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచినీళ్ళు కూడా తాగలేదు. మీకు చేవ కొట్టినట్టు కూడా లేదు. ఒరే తమ్ముడు, మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ. మేము ఇంతవరకు ఏటి గంటలు కూర్చుని చాలా సేపు ఏడ్చి ఆకులేసి ఇంటికి వచ్చేసామే. తిను బామ్మ. నోరుమయ్యండ్రా బెతవల్లారా. పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి గట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా. ముద నష్టం సచ్చిన అళ్ళారా. చిచ్చే. ఒరే తమ్ముడు, మనం పడుతున్న బాధ బామ్మకు ఆనటం లేనట్టుందిరా. అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా? కడుపున ఎలుకలు గడబిడ చేసెను, కంచమెక్కడే భామ, కంచమెక్కడే భామ. చలి చల్లి రాత్రి సలసలమన్నది, చలి చల్లి రాత్రి సలసలమన్నది, మంచమెక్కడే భామ, మంచమెక్కడే భామ, మంచమెక్కడే భామ. ఇంకెక్కడ బావలరా నాయన. పట్నం బస్ ఎక్కి వాళ్ళు ఎప్పుడో ఉడాయించేశారు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. భామలంతా పట్నమెడితే ఉంది బామేలే, మిగిలింది బామేలే. చెలియలేదు, చెలిమి లేదు, ఉంది బామేలే బామా. మీరు ఏడవకండి రా నాయన, ఏడవకండి. మీరు ఇలా బాధపడతారని తెలిస్తే వాళ్ళు అసలు పట్నం వెళ్లేవాళ్లే కాదు. నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతుండేది. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముద్దైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురి పాలలకు ముంగిళ్లలోన మూడు పూలు ఆరు కాయలు కాయా. జుమ్మంది నాదం సయ్యది పాదం, తను ఊగింది చెలరేగింది ఒక ప్రేమ జ్వాల. జుమ్మంది నాదం. మనసు గతింతే, మనిషి బ్రతుకితే, వలపున్న మొగుడికి తెలుపు లేదంతే. మనసు గతింతే. అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి, భార్యాబాధితులం మేము, భార్యాబాధితులం నాయనా, భార్యాబాధితులం మేము, భార్యాబాధితులం. ఇల్లు ఉంది ఇల్లాలే లేక, పెళ్లి అయ్యి పేరంటం లేక, చెట్టుకు పుట్టకు చెదిరిపోయిన సతులు లేకనే మిగిలిన పతులం, మాజీ దంపతులం నాయనా, భార్యాబాధితులం. అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి, అంతర్జాతీయ భార్యా బాధితుల సంఘానికి, అఖిలాంధ్ర సంసార సన్యాస సంఘానికి. తగనిమితో తగనిమితో తగనిమితో. స్టాప్ దో స్లోగన్. దండాలండి ఇన్స్పెక్టర్ గారు. మాలిషోళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడ్రా చప్పట్లు. ఆపండి ఆపండి, ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్,
ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా, రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి?